హాయ్ హలో. ఈరోజు బెండకాయ పులుసు స్పెషల్. దీనికోసం కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని పోపు గింజలు, జీలకర్ర, నువ్వులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి మధ్యలో కాకుండా పులుసు పెట్టినప్పుడు బెండకాయ టైప్లో ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు అన్నంలో తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా మన కర్రీ లెక్క కట్ చేసినలా కాకుండా కొంచెం పొడవు కట్ చేసుకున్నాయి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. ఇప్పుడు వీటి మించి వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టాలి. ఇవి మగ్గడానికి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటాం కాబట్టి. తర్వాత చూసుకుంటే ఇలా మగ్గిద్ది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. మనం తినగలిగినంత, అంటే పులుసు పోసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 2 స్పూన్లు కారం వేసి కలిపి మూత పెట్టేసేయాలన్నట్టు. ఎందుకంటే కారం వేసిన వెంటనే పులుసు పోసేసుకుంటే ఆ ముక్కకు కాకుండా కారం పులుసులో తేలుతుంది. అట్లా మనకి అంత టేస్ట్ అనిపించదు. ఇది కాదు, ఎలాంటి కర్రీ అయినా కారం వేసిన వెంటనే ఎసరు పోసుకోవద్దు. నాన్ వెజ్ అయినా వెజిటేబుల్స్ కర్రీస్ అయినా ఒక 2-3 నిమిషాలైనా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాతనే వాటర్ వేయాలి. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఆ కారం ఆ ముక్కలకు పట్టిద్ది. ఇప్పుడు మనం ముందే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అది దానికంటే ముందు కొంచెం కొబ్బరి పొడి టేస్ట్ కోసం, ప్లస్ థిక్నెస్ ఉంటుంది. అవి కూడా గ్రేవీ కూడా వేసుకొని పులుసు పోసేసుకోవాలి. అది మనం పుల్లగా తింటాం ఎక్కువ అనుకుంటే కొంచెం చిక్కగా పోసుకోవచ్చు, లేదనుకుంటే పలుచగా పోసుకోవాలి. అది మన ఇష్టం ఎట్లా తింటాం అనేది. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో కాకుండా పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు కొంచెం, అంటే తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కానీ కొంచెం ఆయిల్లో ఉడికి ఆ ఫ్లేవర్ ఎక్కువ ఉండదు కదా. అందుకని ఒక 2 ఎల్లిపాయలు దంచి అవి ఉడికేటప్పుడు కలపాలి దాంట్లో. దాంతోపాటుగా కొంచెం ధనియాల పొడి. ఈ గరం మసాలా అనేది నేను వెజిటేబుల్ వేయను, ఎక్కువ ధనియాల పొడి వేస్తాను. ఎందుకంటే ఫ్లేవరు బాగుంటుంది ధనియాలు, ప్లస్ కొంచెం థిక్నెస్ వస్తుంది చారు కూడా, కానీ బాగుంటుంది టేస్ట్. లాస్ట్కి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇలానే చేస్తాను, ఈ స్టైల్లోనే చేస్తాను కర్రీ. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాయ్.